హలో గైస్, ఈ వీడియో ఏంటంటే డ్రాగన్ ఫామ్లో పెట్టగానే లక్షలు లక్షలు వచ్చేస్తాయని చెప్పి నమ్మి మోసపోయే వాళ్ళ గురించి కానీ, లేదా గుడ్డిగా దిగేసి డ్రాగన్ ఫామ్ పెట్టాలి అనుకునే వాళ్ళ గురించి కానీ తీస్తున్నానండి. డ్రాగన్ ఫామ్లో లక్షల లక్షల ఆదాయం మాట అటుంచి కొద్దిగా మనం దీన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా నష్టాలు అయితే చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక సైడ్ ఇటు చూస్తే సన్బర్న్ అండి. ఎండలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ప్రతి ఇయర్ సన్బర్న్ వల్ల ఇలా చాలా మట్ట అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా సన్బర్న్ అనేది కామన్ అండి. దాన్ని మాత్రం మనం కంట్రోల్ చేయలేము. ఈ ఎక్కువగా హీట్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాత్రం దీన్ని అసలు కంట్రోల్ చేయలేము. ఇకపోతే నెమటోడ్స్ కంప్లైంట్ అండి. ప్రతి వర్షాకాలం స్టార్టింగ్లో అంటే ఎండాకాలం అయిపోయింది, తొలకరి చినుకులు పడ్డాయి, వాటర్ ఇస్తున్నాం అనగానే నెమటోడ్స్ వచ్చేస్తాయి. ఒకసారి మీరు చూశారు కదా, ఇది మా ఫాము. నేను యాక్చువల్గా చాలా నెమటోడ్స్కి ముందు నుంచే వేలం ప్రైమ్ అనే మెడిసిన్ కానీ, నెమటోస్పీ కానీ మేము ఫస్ట్ నుంచి కూడా ఇస్తూనే వస్తున్నాము. ఎంత అడ్వాన్స్డ్గా మేము వాడుతున్నా కూడా చూసారు కదా, ఈ లైన్కి ఎఫెక్ట్ అయిపోయిందండి. ఈసారి చూసారు కదా ఎంత మొక్క చనిపోయిందో చూడండి ఒకసారి. చాలామంది అనుకుంటుంటారు లక్షలు వచ్చేస్తాయి డ్రాగన్ ఫామ్ పెడితే అని. లక్షలే కాదండి, నష్టాలు కూడా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేసుకుంటూ, వీటికి మెడిసిన్ వాడుకుంటూ, వీటికి స్ప్రేలు ఇచ్చుకుంటూ చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. ఫార్మింగ్ అంటేనే హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఇదేదో ఊరికే చేసేసాము. ఏదో చాలామంది మాకు తెలిసిన వాళ్ళల్లో కొందరు ఉన్నారండి, ఎక్కడో ఉంటారు, ఇక్కడ ఫామ్ పెట్టేస్తారు. కంప్లైంట్స్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసి రావా, అట్లుందంట ఇట్లుందంట అని కొంతమంది హెల్ప్ అడిగే వాళ్ళు కూడా ఉన్నారు మాకు తెలిసిన దోస్తుల్లోనే. అలాంటి వాళ్ళకి ఇంకా పెట్టాలనుకునే వాళ్ళకి కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, తొందరపడి మాత్రం ఇలాంటి ఫామ్స్ అయితే పెట్టద్దండి. ఇవన్నీ ఎంత ఎడారి జాతి మొక్క అంటారు, ఎట్టు పడేసినా వస్తుంది అని మాటలు చెప్తున్నారండి. ఈ మాటలు కేవలం విత్తనం అమ్ముకోవడానికే. ఒకసారి గుర్తుపెట్టుకోండి మళ్ళీ అందరూ కూడాను. ఎవరో విత్తనం అమ్ముకునే దానికోసమని వాళ్ళు చెప్పే మాటలు మీరు మాత్రం నమ్మద్దండి. డ్రాగన్ ఫామ్ పెట్టాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ నష్టాలన్నింటినీ ఒకసారి చూసుకోండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, అన్నిటినీ మనం బేర్ చేసుకోవాలి. వీటన్నిటిని ఓపిక్గా వీటికి మెడిసిన్ వాడుకోవాలి, వీటన్నిటిని క్యూర్ చేసుకోగలగాలి. అలానే తగు జాగ్రత్తలు ముందుగానే ఏ సీజన్లో ఏమేమి వస్తాయో చూసుకొని వాడుకోగలగాలి. ఇవన్నీ ఒకసారి చూసుకొని డ్రాగన్ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.